శ్రీ 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 శ్రేయం మన జగద్గురు గురించి చూస్తున్నాం కదా. జగద్గురు మనకు దొరికితే మనం వాళ్ళ పాదాన్ని గట్టిగా పట్టుకోవాలి, దాన్ని వదిలేయకూడదు. ఎందుకైతే మనకేమీ అర్థం కాదు, అయితే మనకు అన్నీ నేర్పిస్తారు, అన్ని పరీక్షలు పెడతారు, దాని నుంచి మనం బయట రావాలి. కానీ మన ఎవరు ఈ జగద్గురువుని మనం సందేహం చేసేదానికి మనం లేవు. అట్లా ఒక మనం ధైర్యంగా ఉండాలి, గురువు దగ్గర గట్టిగా పట్టుకోవాలి. ఇదే మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు జగద్గురువుకి ధనం ఉన్నవాళ్ళు, ధనం లేని వాళ్ళు, ఆస్తులు ఉన్నవాళ్ళు, ఆస్తి లేని వాళ్ళు, అట్లా అన్నీ లేదు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అట్లా అన్నీ ఏమీ లేదు. తన చూపులో అందరూ ఒకటే. ఎవరు తప్పు చేసినా అది కరెక్ట్ చేస్తారు, ఎవరు మంచి చేసినా అది ఒప్పుకుంటారు. ఇది జగద్గురు. వాళ్ళు తప్పు చేసి ఖచ్చితంగా తిడతారు, మమ్మల్ని సరిచేయమని చెప్తారు. ఇదే జగద్గురు. దీనికి పెద్దవాళ్ళు ధనవాళ్ళు అనేది కాదు. ధనం ఉండేవాళ్ళు ధనవంతుడు, ధనం లేని వాళ్ళకి ఒక రకం, ధనం ఉండే వాళ్ళకి ఒక రకం అనేది కాదు. అందరూ ఒకే సమానం. దీంట్లో మనం ఒకటి చూస్తాము. మన రామకృష్ణ పరమహంస రోజు క్లాస్ తీస్తున్నారు, సత్సంగము నడుస్తున్నారు. అప్పటికి రోజు మహారాణి వచ్చి దాన్ని వింటున్నారు. మహారాణికి చాలా ఇష్టం రామకృష్ణ క్లాసెస్ చెప్పేది, రోజు వింటారు. చుట్టూ ఉన్న భక్తులు రామకృష్ణుడికి మహారాణి అంటే ధనవంతి కదా, ముందుకు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు అని ఒక రకంగా మాటలు వచ్చింది. అయితే రామకృష్ణ పరమహంస దాన్ని పట్టించుకోలేదు. ఇట్లా ఉండేప్పుడు ఒకరోజు క్లాస్ నడుస్తూ ఉండే రామకృష్ణ పరమహంస రాణికి ఒక స్లాబ్ ఇచ్చిండు, ఒక కొట్టు బాగా ముఖం మీద కొట్టిండు. అప్పటికి రాణి శాంతగా ఉండే. క్లాస్ అయిన తర్వాత అడుగుతాం స్వామీజీని అని ఉండేది. చుట్టూ ఉన్న భక్తులు అయ్యో ఈయన కొట్టేశారే, ఇంకా ఈ జాగా కూడా పోతుంది, మమ్మల్ని అందరూ బయట పంపించేస్తారు, ఇట్లా నడుస్తుంది అట్లా నడుస్తుంది అని ఏమేమో మాట్లాడిండ్రు. అయితే రాణి ఆ క్లాస్ అయిన తర్వాత రాణి వచ్చి పరమహంస దగ్గర, స్వామీజీ నేనేం తప్పు చేసినాను, నాకు అర్థం కాలేదు, మీరు నాకు చెప్పండి, నేను తిద్దుకుంటాను, నేను మంచి మనిషిగా ఉండాలి, అదే నాకు కావాలి, నాకు ఆత్మబోధన కావాలి, నేను చేసిన తప్పని చెప్పండి అని పెడుతున్నారు. అప్పటికి రామకృష్ణ పరమహంసులు, అమ్మ ఇన్ని రోజులు నేను క్లాస్ ఎత్తేప్పుడు నువ్వు వింటున్నావు, ఈరోజు నువ్వు నన్ను చూస్తున్నా కానీ నీ మనసు విన్నలే, నువ్వు ఎక్కడో పోతున్నావు, ఎక్కడో తిరుగుతున్నావు, నిన్నేం చెప్పేది నువ్వు వినలే, అందుకే నేను కొట్టినాను అన్నారు. ఆహా, పెద్ద పొరపాడే, మీరు చెప్పింది సరీనే, నా బుద్ధి సరిగా లేదు, ఈరోజు ఎక్కడెక్కడో తిరిగింది, మీ క్లాస్ సరిగా నేను విన్నలే అని క్షమాపణ చెయ్యండి, నాకు మార్గంని చూపియండి, నేను చేసింది తప్పే అని ఒప్పుకున్నది. ఇట్లా మనం ఎంత తప్పు చేస్తామో మనకు తెలియదు. అయితే మన జగద్గురు దగ్గర వెళ్తే మన తప్పు ఆయనకి తెలుసు. ఎంతో పరీక్షలు పెడతారు, అంత పరీక్షను మనం సంతోషంగా తీసుకుంటే మన ముక్తి పొందుతాం. మనకు జగద్గురు దొరికిందే పెద్దది. మన ముక్తి పొందాలంటే తను ఏం చెప్తేనో అది సరిగా వినాలి, మనం తప్పు చేస్తే సరిగా దిక్కోవాలి. శ్రీ